నమస్తే విజన్ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలు. కరోనా ప్రభావంతో కనీస ధర రాక నష్టపోతున్న మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. పౌరపేటలోని అన్ని భవనం వద్ద మామిడి రైతుల సమస్యలపై ప్లే కార్డులతో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అప్లాండ్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలోని మెట్ట ప్రాంతంలో చింతలపూడి, కామవరపుకోట, టి నర్సాపురం, లింగంపాలెం, జిలుగుమల్లి, బుట్టాయిగూడెం, కొయ్యలగూడెం, గోపాలపురం, పోలవరం తదితర మండలాల్లో వేలాది ఎకరాల్లో మామిడి పంటను రైతులు సాగు చేస్తున్నారని చెప్పారు. గతంలో జిల్లాలో సుమారు 60,000 ఎకరాల్లో సాగయ్యే మామిడి పంటకు గిట్టుబాటు ధర రాక 6,000 ఎకరాలకు సాగు విస్తీర్ణం పడిపోయిందని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా మెట్ట ప్రాంతంలో మామిడి రైతులు కరోనా ప్రభావంతో విలవిలలాడిపోతూ ఉన్నారు. ఇవాళ మామిడికాయలకి ధర బాగా తగ్గిపోయి ఇవాళ రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ఇటీవల కాలంలో ఈదురుగాలులు, అకాల వర్షాలకి మామిడికాయలు అన్నీ కూడా రాలిపోయి ఇవాళ మామిడి రైతులు తీవ్ర నష్టపోయిన పరిస్థితి, పంట నష్టపోయిన పరిస్థితి ఉన్నది. అయితే ప్రారంభ దశలో టన్ను మామిడికాయలకి 60,000 రూపాయల వరకు ధర పలికితే ఈరోజు 18,000 రూపాయలు, 20,000 రూపాయలుగానే టన్ను గెలలు ఉన్నాయి. ఒకవైపు ఏమో కరోనా ప్రభావంతో ఎగుమతులు లేవని చెప్పేసి ఇవాళ వ్యాపారులు ఎక్కడ కూడా మామిడికాయలు తీసుకోవడం లేదు. దీంతో రైతులు కూడా కోత కోసే పరిస్థితి కనబడట్లేదు. మామిడి కోతకు కూడా కరోనా ప్రభావంతో కూలీలు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. దీంతో మామిడి రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడతా ఉన్నారు. పెట్టుబడులు చూస్తే మొత్తం పూర్తిగా పెట్టుబడులు పెట్టేసిన తర్వాత ఈ కరోనా ప్రభావం రావడంతో తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి. టి నర్సాపురం మండలం అల్లంచెర్ల గ్రామంలో 38 మందికి కరోనా వైరస్ టెస్ట్ నిర్వహించగా 27 మందికి వైరస్ పాజిటివ్ రావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీంతో అధికారులు ఆరా తీయగా కొద్ది రోజుల క్రితం ఒకరింటి దగ్గర హనుమాన్ చాలీసా నిర్వహించారు. ఆ కార్యక్రమానికి ఏలూరు నుంచి వచ్చిన ఒక అతిథి వచ్చినట్లు, అతిథి ఇంట్లో ఒకరికి పాజిటివ్ వచ్చినట్లు తెలుసుకుని గ్రామస్తులందరూ మండల వైద్యాధికారి సంప్రదించగా వారి సలహా మేరకు టెస్ట్ చేయించుకున్నట్లు గ్రామస్తులు వివరించారు. ఇక ఆ గ్రామానికి సంబంధించి 40 రిపోర్ట్లు రావాల్సి ఉంది. అత్తిలి తహసీల్దార్గా పనిచేస్తున్న ఏవి రామాంజనేయులు సత్యమణి సావిత్రి మృతి చెందారు. ఇటీవల తహసీల్దార్ రామాంజనేయులు సత్యమణి సావిత్రి కోవిడ్ బారిన పడడంతో వీరిద్దరూ కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం రాత్రి సావిత్రి మృతి చెందారు. తహసీల్దార్ స్వగ్రామమైన పాలకొల్లులో ఆదివారం తెల్లవారుజామున ఆమె అంత్యక్రియలు జరిపారు. తహసీల్దార్ సత్యమణి మృతి చెందడం పట్ల రెవెన్యూ కార్యాలయ సిబ్బంది, వీఆర్ఓలు, వీఆర్ఏలు సంతాపాన్ని తెలిపారు. అత్తిలి మండలంలో 26 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని పిఎస్సి వైద్యాధికారులు ప్రసన్న కుమారి, సురేష్ చెప్పారు. అత్తిలి పిఎస్సి పరిధిలో అత్తిలో 6, బల్లిపళ్ళలో 1, తిరుపతిపురంలో 3, ఉరదలపాలెంలో 1, మంచిలి పిఎస్సి పరిధిలో కొమ్మరిలో 3, మంచిలో 2, పాలిలో 2, పాలూరులో 3, స్కిన్నర్పురంలో 1, ఉనికిల్లో 1, ఆర్విల్లో 3 పాజిటివ్ కేసులు వచ్చాయని తెలిపారు. కోవిడ్ లక్షణాలు ఉన్నవారు అత్తిలి, మంచిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చి కరోనా పరీక్షలు జరిపించుకోవాలని వారు కోరారు. ప్రస్తుత కోవిడ్ ఉద్ధృతికి 40 ఏళ్ల రాజకీయ అనుభవం చెప్పుకునే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడే ముఖ్య కారకుడని ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోవిడ్ను ఎదుర్కొనేందుకు ముందుగా ప్రజలకు వ్యాక్సినేషన్ అందజేసి అనంతరం పంచాయతీ ఎన్నిక నిర్వహించుకుందామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వినకుండా చంద్రబాబు ఆయన నీడగా ఉన్న నిమ్మగడ్డ కోర్టుకు వెళ్లి మరీ ఎన్నికలు నిర్వహించి కోవిడ్ తీవ్రత పెరిగేందుకు కారకులయ్యాలని విమర్శించారు. చంద్రబాబు కారణంగానే యువకులు సైతం కోవిడ్ బారిన పడి పిట్టల్లో రాలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్పై ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడంతో పాటు వ్యాక్సినేషన్పై అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని, నీ కుళ్ళు రాజకీయం మార్చుకోకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతామంటూ చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీనియర్ రాజకీయ నాయకుడిగా కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వానికి అండగా ఉంటూ సలహాలు, సూచనలు చేయడం మాని అర్థం లేని విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ డైరెక్టర్ పెరిమిచ్చ సుబ్బరాజు, వైఎస్ఆర్సీపీ పట్టణాధ్యక్షుడు ఎస్ఎస్ రెడ్డి, తణుకు, అత్తిలి, ఇరగవరం మండల అధ్యక్షులు బోడపాటి వీర్రాజు, పైబడి సత్యనారాయణ, కొప్పిశెట్టి దుర్గాప్రసాద్, దువ్వ సర్పంచ్ అడ్డా సూర్యనారాయణమూర్తి, ఏఎంసీ మాజీ చైర్మన్ చిట్టూరి సి వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే వ్యాక్సిన్ విషయంలో మన డాక్టర్లందరూ కూడా బాగా కష్టపడుతున్నారు. అయితే కొన్ని గ్రామాలకి అత్తిలి పిఎస్సి పరిధిలో ఉన్న గ్రామాలు కానీ, ఏల్పూరు పిఎస్సి పరిధిలో ఉన్న గ్రామాలు కానీ, అలా రేలంగి పరిధిలో కానీ, ఇరగవరం పరిధిలో కానీ కొన్ని గ్రామాలకి వ్యాక్సిన్ కరెక్ట్గా అందే విధంగా ఇవాళ భారతదేశానికి అంతటికీ కూడా
2 చోట్ల నుంచే వస్తుంది మనకి. భారత్ బయోటెక్, సెరమ్ ఇన్స్టిట్యూట్ పూణే నుంచి. మరి ఇప్పుడు ఎంతమందికి అందించగలుగుతారు? ఇవాళ మన ప్రభుత్వాలు కూడా ఇంకా 4-5 పెద్ద కంపెనీలకు ఇంకా ఇచ్చి ఎక్కువ ప్రొడక్షన్ వచ్చే వరకు సహకరించే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. అంటే ఎట్టి పరిస్థితుల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చాలా ఎక్కువగా తెస్తున్నారు. 1600 కోట్ల రూపాయలు ఈ వ్యాక్సిన్ కొనడానికి ఆయన రెడీగా ఉంచారు. ఇది కేంద్ర కంట్రోల్లో పెట్టుకుని మనం ఇలా డబ్బిస్తే వ్యాక్సిన్ ఇచ్చే పరిస్థితి కంపెనీలో లేదు. ఇవాళ చాలా మంది నిన్న తెలుగుదేశం వాళ్ళు వ్యాక్సిన్ వేయాలని చెప్పి వాళ్ళు నిరసన తెలుపుతున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు 1600 కోట్ల రూపాయలు వ్యాక్సిన్ కొనడానికి ఎవరి అకౌంట్కి కావాలంటే ఆ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితిలో ఉంది. కానీ ఇలాంటి ఈ టైంలో కూడా కుళ్ళు రాజకీయాలు, తప్పుడు రాజకీయాలు చేయొద్దని, ప్రజలకి సహకరించే విధంగా, ప్రజల్ని మేల్కొల్పే విధంగా, ప్రజలకు అవగాహన కల్పించే విధంగా, ప్రజలకి భయం తగ్గించే విధంగా, ప్రజలకు మంచి చేకూరే విధంగా ప్రవర్తించాలి. ఏళ్ళు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారు, మరి ఈ రోజు కూడా మీరు ఇంకా రాజకీయమే చేస్తున్నారు. చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఈ రోజు మీరు ఏమంటున్నారు, రకరకాల పేర్లు పెట్టి ఆంధ్ర రాష్ట్రంలోనే ఏదో రకమైన ఇంకా ఎక్కువ ఇది వచ్చినాయని చెప్పి భయభ్రాంతులు కల్పించే మాటలు మాట్లాడుతుంటే ఇది దురదృష్టకరం. ఇలాంటి భయభ్రాంతులు కల్పించే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉక్కుపాదంతో తొక్కేయాలి. ప్రజలు కూడా మిమ్మల్ని క్షమించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆంధ్ర రాష్ట్రం భారతదేశమే తాళడిల్లిపోతుంది. ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశ చరిత్రలో లేని విధంగా ఈ కోవిడ్ పేషెంట్లు కూడా ఆరోగ్యశ్రీలోకి తీసుకొచ్చి పేద ప్రజానీకం లక్షలు ఖర్చు పెట్టలేని పరిస్థితిలో వాళ్ళందరికీ వైద్యం అందే పరిస్థితి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మెచ్చుకోకపోయినా ఇట్లాంటి మాటలు మాట్లాడకుండా ఉండాలని, ప్రాణాలను ఫలంగా పెట్టి వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందికి చేతులెట్టి నమస్కారాలు చేస్తున్నానని ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకు మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైద్యులతో పాటుగా కోవిడ్ విధుల్లో ఉన్న పోలీస్, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్ తదితర ఉద్యోగుల ప్రతి ఒక్క అధికారి అందిస్తున్న సేవలు అజరామర్జనమని అన్నారు. కోవిడ్ బాధితులకు అందుతున్న వైద్య సేవలతో పాటు రోగులకు అందుతున్న ఆక్సిజన్ సరఫరాపై కూడా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలని సూచించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో నియోజకవర్గ ప్రజలకు అందాల్సిన వ్యాక్సినేషన్ దూర ప్రాంతాలతో పాటు పక్క నియోజకవర్గంలోకి వారికి వేస్తున్నారని, ముఖ్యంగా వేల్పూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇలా జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. ఇకపై ఇలా జరిగితే సహించేది లేదని, వ్యాక్సిన్ నియోజకవర్గ ప్రజలకి అందని పరిస్థితుల్లో దూర ప్రాంతంలోని వారికి వేయడం ఎంతవరకు సబబని అన్నారు. ఇక నుంచి సచివాలయాల ద్వారా ప్రజలకు కూపన్లు ఇచ్చి వ్యాక్సినేషన్ను పకడ్బందీగా అమలు చేసేలాగా అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కోవిడ్కు సంబంధించి సేవలపై అధికారులతో ఎమ్మెల్యే చర్చించి వైద్యాధికారులకు పీపీఈ కిట్లు, మాస్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ పిఎన్డి ప్రసాద్, వైద్య ఆరోగ్య శాఖ నోడల్ ఆఫీసర్ డాక్టర్ బి దుర్గా మహేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ నేపా వాసుబాబు, సిఐ డి చైతన్యకృష్ణ, డాక్టర్ చాముండేశ్వరి, డాక్టర్ బంగారు రవిరాజు, డ్రగ్ ఇన్స్పెక్టర్ విక్రమ్, ఎస్ఎల్ రామారావు, రవికుమార్ పాల్గొన్నారు. ప్రస్తుతం మనకి 45 అబౌట్ 10,533 పీపుల్ ఉన్నారు సార్. ఇప్పుడు వరకు మనం 2,783 వాళ్ళు చేసాం సార్. ఇంకా బ్యాలెన్స్ 7,750 మెంబర్స్ కి మీకు ఎన్ని డోసులు వచ్చినాయి సార్? మాకు 450 డోసెస్ వచ్చాయి సార్ లాస్ట్ టైం. మొత్తానికి సార్ 3,000 డోసెస్ వచ్చాయి సార్. 3,000 డోసులు వచ్చినాయి. ఎస్ సార్. మీ పరిధిలో ఉన్న వాళ్ళకి ఎంతమంది చేశారు సార్? 45 ప్లస్ 2,783 చేసాం సార్. మరి ఉన్న వాళ్ళకి సార్ మీరు వచ్చిన డోస్కి తక్కువ అయింది కదా సార్? ఫ్రంట్ లైన్ వర్కర్స్, హెల్త్ వర్కర్స్ వీళ్ళందరినీ కలిపి అన్ని కలిపి చెప్పండి. అన్ని కలిపి అందరూ 3,000 వరకు చేసాం సార్. 60 years 96 అయ్యాయి సార్. అండ్ ఉరదాల ఇరవరం బండ గోటేరు తూర్పుపేపరు సచివాలయం వ్యాక్సినేషన్ కవర్ అయిపోయారు సార్. బ్యాలెన్స్ ఉంటే ఒక 50 మెంబర్స్ అలా ఉండదు సార్. అంటే ఆ రోజు వ్యాక్సినేషన్ రాలేదు. మిగతా 12 విలేజెస్కి వచ్చి ఒక 20-30 మెంబర్స్ అయ్యారు సార్. అంతే సార్. 20 నుంచి వేరే పెద్ద ఊర్లు ఉంటాయి కదా మనకి, అదే సార్. ఆ ఊర్లో క్యాంప్ పెట్టండి. అదే సార్. 2,550 డోసెస్ రావడం జరిగింది సార్.
అదేవిధంగా అన్ని విలేజెస్ కవర్ అయ్యేలాగా ప్రతి విలేజ్కి ఇన్ని టోకెన్స్ అని క్రియేట్ చేస్తున్నాం సార్ మేము. అంటే కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి సార్. అంటే ఆ 20 మంది ఇస్తున్నాం అనుకోండి సార్, మిగిలిన వాళ్ళు మాకు కూడా కావాలని చెప్పేసి పిఎస్సి వాళ్ళకి వస్తున్నారు సార్. అది నెక్స్ట్ టైం అంటే స్లాట్ ప్రకారం స్టేజ్ వైజ్ ఇస్తామని చెప్పండి. అదే చెప్పాను సార్, ఏఎన్ఎం దగ్గర నేమ్ ఎన్రోల్ చేసుకోమంటున్నాం సార్. ఏఎన్ఎం రాసుకున్న సీరియల్ ప్రకారం తీసుకుని టోకెన్ ఇస్తున్నారు సార్. అన్ని మండలాలతో కంపేర్ చేస్తే సార్ తణుకు మండలంలో ఓన్లీ ఒక పిఎస్సీ ఉంది సార్. సో మాకేంటంటే పాపులేషన్ బాగా ఎక్కువ ఉంది సార్. సార్ మాకు వేల్పూరు, కొమ్మరవరం, దువ్వ, ముద్దాపురం, కోనాలు ఉన్నాయి సార్. సో ఏంటంటే మనకు ఓన్లీ దువ్వలోనే లైక్ 45+ అరౌండ్ ఒక 4000 దాకా ఉన్నారు సార్. సో అక్కడ ఆల్రెడీ ఒక సచివాలయం 2 సార్లు కండక్ట్ చేశాం సార్. కోవాక్సిన్ ఒకటి, కోవిషీల్డ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది సార్. ఇప్పుడు చాలా మంది పడలేదు సార్. అంటే యాక్చువల్గా సార్ తేతలకి ప్లాన్ చేసాం సార్ సచివాలయం దాంట్లో, బట్ మనకు వ్యాక్సిన్ షార్టేజ్ వల్ల అక్కడ పెట్టలేదు సార్. ఇప్పుడు మనకి వ్యాక్సిన్ వస్తే కనుక తేతలో క్యాంప్ పెడతాం సార్. అందుకని ఇప్పుడు మండపాక, కేఎల్ంద్రపురం, కావలిపురం, రేలంగి మనకి ముఖ్యంగా ఉన్నాయి సార్. ఇప్పటి వరకు మనం గ్రామ సచివాలయంలో ఎక్కడ ఇవ్వలేదు సార్ మనకి వ్యాక్సిన్. మనకి రేలంగి పిహెచ్సి పరిధి వరకే ఇచ్చారు సార్. మనకి ఏదైనా మన కావలపురం సుబ్బరాజు గారుని మండపాక వీర్రాజు గారు అడిగారు సార్, అక్కడ సెంటర్ పెట్టి అక్కడ వ్యాక్సినేషన్ చేస్తే బాగుంటుంది కానీ అని అడిగారండి. అది ఒకసారి పర్మిషన్ తీసుకుందాం. సెకండ్ డోస్ వేసాం సార్. కాకపోతే తణుకు గవర్నమెంట్ హాస్పిటల్ వేయడం వల్ల ఏంటంటే మన చుట్టుపక్కల అలవాటు కాబట్టి వాళ్ళకి చుట్టుపక్కల గ్రామాలన్నీ నియోజకవర్గాలు అన్నీ కూడా వచ్చేస్తూ ఉంటారు సార్. యాక్చువల్గా మేము 6 సచివాలయాల్లో 5 సచివాలయాలకు పర్మిషన్ ఇచ్చారు. 6 మాత్రం బాగానే కవర్ అయింది సార్ వాలంటీర్ల ద్వారా. కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో రన్ అవ్వడం వల్ల, మున్సిపాలిటీలో రన్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మొత్తం చుట్టుపక్కల గ్రామాలు కానీ ఎక్కడెక్కడి నుంచి వచ్చే అవకాశం ఉంది సార్. అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చేస్తున్నారు సార్. దాని ఏంటంటే అక్కడ ఇచ్చేదేమో మన నియోజకవర్గానికి ఇస్తున్నారు. మీ నియోజకవర్గంలో మీకు ఉంది ఇచ్చేదంటే మనం ఇన్ని డోసులు మనకి నియోజకవర్గానికి ఇస్తున్నారు. అంతే సార్. ఇన్ని డోసులు కూడా మనం బయట వాళ్ళకి ఇసేస్తే మన క్లాస్ అయిపోతుంది. 45 అమౌంట్ మన దగ్గర ఉంటుంది. సో యూనిక్ నెంబర్ క్రియేట్ చేసేసుకుందాం సార్. అంటే సెక్రటేరియట్ నెంబర్, ఫస్ట్ సెక్రటేరియట్ అనుకోండి సార్, 1- అందులో ఫస్ట్ వాలంటీర్ 1-, ఆ వాలంటీర్కి మాక్సిమం ఒక 20 మంది 30 మంది ఉంటారు. సో 1 to 1 సంథింగ్ అలా నెంబర్లు ఇచ్చేసి, అండ్ నాకు ఒక 500 వ్యాక్సిన్ వచ్చింది అనుకోండి సార్. ఒక సచివాలయంలో ఈ 1 to 10 వరకు, సెకండ్ సచివాలయంలో 1 to 20 వరకు సంథింగ్ అలా ప్రతిదీ అందరికీ డిస్ట్రిబ్యూట్ అయ్యేటట్టుగా ప్లాన్ చేసుకుంటాం సార్. యాక్చువల్గా ఇది మార్నింగ్ 8 o'clock రిపోర్ట్ సార్. మనకి ఆక్సిజన్ బెడ్స్, అడ్మిషన్స్, డిశ్చార్జ్ డేటాస్ చెప్తానండి. మనకు మొత్తం తణుకులో మాత్రం 9 హాస్పిటల్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు బెడ్స్ అవైలబిలిటీ అంటే మాత్రం ప్రస్తుతానికి మనకి యాపిల్ హాస్పిటల్లో ఒకటే ఉంది సార్ ఐసీయూ బెడ్స్. నార్మల్ బెడ్స్ అయితే 138 అవైలబిలిటీ ఉంది సార్. ఐసీయూ బెడ్స్ వేరే హాస్పిటల్స్ లో కూడా ఎక్కడ లేదు సార్. ఇది ఉదయం మార్నింగ్ ఫుల్ అయిపోయింది సార్, ఖాళీ లేదు సార్. ఉదయం 8 గంటల రిపోర్ట్ సార్ ఇది. ఇప్పుడు మళ్ళీ 11 గంటలకు కూడా రిపోర్ట్ వస్తుంది సార్ మనకి. సో 8 గంటల రిపోర్ట్ ప్రకారం ఎక్కడ కూడా ఆక్సిజన్ బెడ్స్ ఖాళీ లేదు సార్. నార్మల్ బెడ్స్ అయితే మనకి ఎక్కువ యాపిల్ హాస్పిటల్లో 22, ట్రస్ట్ హాస్పిటల్లో 89 హాస్పిటల్ బెడ్స్ నాన్ ఆక్సిజన్ బెడ్స్ ఖాళీ ఉన్నాయి సార్. సో మొత్తం నాన్ ఆక్సిజన్ బెడ్స్ అయితే 138 ఖాళీ ఉన్నాయి. ఐసీయూలో 53 మంది సార్ తణుకులో. అన్ని 9 హాస్పిటల్ కలిపితే ఐసీయూలో 53 మంది చికిత్సలో ఉన్నారండి. ఆక్సిజన్ బెడ్ మీద 131 మంది ఉన్నారు సార్. నార్మల్ బెడ్స్ మీద 60 మంది ఉన్నారు సార్. మొత్తం 9 హాస్పిటల్ కలిపియండి. హాస్పిటల్స్లో కూడా మొత్తం అడ్మిషన్స్ 413 మంది అడ్మిట్ అయ్యారండి. అందులో 150 మంది డిశ్చార్జెస్ అయ్యారు. డెత్స్ 33 మంది మొత్తం అన్ని హాస్పిటల్కి పోయి కనపడడం జరిగింది. ప్రస్తుతం నంబర్ ట్రీట్మెంట్లో ఉంటుంది వాళ్ళు ప్రస్తుతం 230 ఉన్నారు, 230 మంది ఉన్నారు సార్. ఇది యాజ్ ఆన్ నౌ ఈ రోజు కొరకు రిపోర్టు. ఇకపోతే ముఖ్యంగా నేను ఒక విషయం చెప్తున్నాను. ఆక్సిజన్ సంబంధించిన మనం డాక్టర్ గారు చెప్పారు, ఆక్సిజన్ మనకు చాలా షార్టేజ్గా ఉందని సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే. కోవిడ్ నుంచి మనకు మానిటర్ జరుగుతుందండి. మనకి 2 గ్యాస్ ఏజెన్సీలు తణుకులో ఉన్నాయి. రెండింటిలో మేజర్ పోర్షన్ కూడా గోదావరి గ్యాస్ ఏజెన్సీ నడుతుంది. మారుతి అనేది ఒక చిన్న ఏజెన్సీ అది. 2 కూడా మా కక్షలో తీసుకున్నాం. మా లగ్గేజ్ భట్ గారికి మేము ఎప్పటికప్పుడు చెప్తున్నాము. ఆయన ఆధ్వర్యంలో కూడా మేము మా స్టాఫ్ కూడా పెట్టడం జరిగింది. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 2 పద్ధతులు ఉన్నాయి సార్. ఫస్ట్ ఏంటంటే డైరెక్ట్గా హాస్పిటల్స్ సిఎన్ఎఫ్ఎల్ దగ్గర నుంచి తెచ్చుకునే పద్ధతి ఉంది సార్. కాకపోతే ఆ సిఎన్ఎఫ్ ఉన్న రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల మన జిల్లా వరకు కొంచెం తక్కువ సప్లై అవుతుంది సార్. ఐడెంటిఫై చేసాం, పై వాళ్ళ దృష్టిలో పెట్టాం. అది రేపో మాపో రెక్టిఫై అవ్వచ్చు సార్. అది పక్కన పెడితే గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని ప్రతి జిల్లాకి పంచుతుంది సార్. అది పంచుతున్నది వీలైనంత వరకు సమానంగా పంచుతుంది సార్. అయితే సప్లై కూడా కొంచెం కావాల్సినంత, అంటే డే బై డే మనకి ఈరోజు కావాల్సిన సరుకు
ఆ రోజు సరిపడే పేషెంట్స్ వరకు వస్తుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మేడం గారు 90 ఇంజక్షన్ అన్నారు కానీ లెక్క ప్రకారం మనకు 150 ఇంజక్షన్ వచ్చింది సార్. జిల్లా మొత్తానికి 420 ఇంజక్షన్లు వస్తాయి. దాంట్లో మేము తణుక్కే 150 తెప్పించగలిగాం సార్, ఆశ్రమ హాస్పిటల్తో కలిపి. చక్కగా అన్ని డిపార్ట్మెంట్లు కూడా కలిసి వర్క్ చేసే విధంగా అన్ని రకాలుగా మా ఆర్టీఓ గారు కూడా చాలా ఓపిక ఎక్కువ, అతను కూడా బాగా కష్టపడుతున్నారు. అలాగే అన్ని డిపార్ట్మెంట్లు కూడా బాగా కష్టపడుతున్నారు, ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. అక్కడ కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ, డిఎంఎల్హెచ్ఓ గారు కానీ అందరూ కూడా సమిష్టి కృషితోటి ఎక్కడా కూడా ఏ లోటు లేకుండా ఏదైతే మన కొవ్వూరులో ఆక్సిజన్ ఫ్యాక్టరీ రిపేర్ వచ్చినా కానీ మనకు లోటు లేకుండా మళ్ళీ వెంటనే దాన్ని రెక్టిఫై చేసి, ఇంతకుముందు కొవ్వూరు నుంచి ఆక్సిజన్ ఏలూరు నర్సాపురం కూడా వెళ్ళవలసి వచ్చేది. అది ఇప్పుడు మళ్ళీ గన్నవరంలో ఇంకో ఆక్సిజన్ ప్లాంట్ తీసుకోవడం వల్ల టోటల్గా మన ఏరియాకే కొవ్వూరు ఈ డివిజన్కి రావడంలో మనకు ఇబ్బంది లేకుండా అయింది. ఏదైనా సరే మన జాగ్రత్తలో మనం వాడుకుంటా ఉంటే ఏమి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు అని చెప్పి, అలాగే డాక్టర్లు కూడా పర్యవేక్షణ చేస్తూ ఆక్సిజన్ వేస్ట్ చేయకుండా, ఎందుకంటే ఈ కోవిడ్ పేషెంట్లకు 2 గంటలకు ఒకసారి లోపలికి వెళ్తారు కాబట్టి ఆ టైంలో వాళ్ళు ఇష్టం దాన్ని తిట్టుకోవటం, ఎక్కువ ఆక్సిజన్ అయితే నేను ఎక్కువ బతికేస్తానేమో అనే అపోహతోటి రకరకాలుగా దాన్ని మానిటరింగ్ చేయడం వల్ల వేస్ట్ అవుతుంది. ఆ వేస్ట్ కాకుండా చూసే విధంగా కూడా సహకరించాలని డాక్టర్స్కి కోరుకుంటూ అన్ని రకాలుగా కూడా ఆదుకోవడానికి మన సిద్ధంగా ఉన్నామని బాగా చేస్తున్నారు. ఎక్కడా కూడా దేనికి కూడా కొరత లేకుండా రెమెడీస్ ఆఫ్ ఇంజెక్షన్స్ కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ప్రజలందరూ కూడా దూరాన్ని పాటిస్తూ జాగ్రత్తలు వహిస్తే అందరం బాగుంటామని చెప్పి కోరుకుంటూ, మాతృదినోత్సవం సందర్భంగా తణుకు శాసనసభ కార్మికుడు వెంకట నాగేశ్వరరావు తన తల్లి సూర్యకాంతమ్మను కలిసి ఆశీస్సులు పొందారు. తల్లికి పాదాభివందనం చేసి తల్లి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరికి తల్లే ప్రథమ దైవమని, ఆమె ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఎమ్మెల్యే కార్మికుడు వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకులో ఆదివారం సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించడంతో వ్యాపార కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. లాక్డౌన్ అమలు తీరును తణుకు శాసనసభ కార్మికుడు వెంకట నాగేశ్వరరావు మోటార్ బైక్పై స్వయంగా పర్యవేక్షించారు. తణుకు రాజేంద్ర సెంటర్ నుండి ఫ్లైఓవర్, కేశవస్వామి గుడి తదితర ప్రాంతాలను పరిశీలించారు. ఎమ్మెల్యే వెంట వైసీపీ నాయకులు ఎస్ఎస్ రెడ్డి, పోలీస్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. తణుకు మున్సిపాలిటీ పరిధిలో 46 పాజిటివ్ కేసులు నమోదైనట్లు సబ్ యూనిట్ అధికారి జి వెంకటేశ్వరరావు తెలిపారు. తణుకులో వివిధ ప్రాంతాల్లో 49 కరోనా పరీక్షలు చేసినట్లు చెప్పారు. రెండవ దశ ప్రారంభమయ్యాక తణుకులో 351 కరోనా కేసులు నమోదైనట్లు చెప్పారు. ఇంతవరకు 31,622 పరీక్షలు చేయగా 2,660 పాజిటివ్ కేసులు వచ్చినట్లుగా తెలిపారు. రేలంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో 2 పాజిటివ్ కేసులు వచ్చినట్లు తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ సందర్భంగా తణుకు సర్కిల్ ఇన్స్పెక్టర్ డిఎస్ చైతన్య కృష్ణ ఆధ్వర్యంలో తణుకు టౌన్ ఎస్ఐలు కె రామారావు, డి రవికుమార్, తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ బి శ్రీనివాస్తో కలిసి తణుకు చుట్టుపక్కల ఉన్న ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలకు సంబంధించిన అధికారులతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. కంపెనీల్లో పనిచేసే ఉద్యోగస్తులకు రోజువారీ కూలీలకు 3 షిఫ్టులుగా డ్యూటీలకు వచ్చే వారికి ఒక షిఫ్టుకు ఒక రంగుగా గుర్తింపు కార్డులు ఇవ్వాల్సిందిగా కోరారు. ఒక్కొక్క రంగు కలిగిన వారికి డ్యూటీలకు సంబంధించిన సమయాన్ని కేటాయించవలసిందిగా తెలియపరిచి కరోనా కట్టడికి సహకరించవలసిందిగా కోరారు. కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో గల వీర బ్రహ్మేంద్ర స్వామివారి ఆలయ 7వ తరం పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి శివైక్యం చంద్రం పట్ల తణుకు మండల పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం సంతాపాన్ని వెలుబుచ్చింది. వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి మఠం అభివృద్ధికి విశేష కృషి చేశారని సంఘాధ్యక్షుడు మందరపు నాగమనోహర్, కార్యదర్శి వెండి శ్రీను, కోశాధికారి కోరుమలి సుబ్బారావు, కార్యనిర్వాహక కార్యదర్శి పెద్దపాటి గోపాలకృష్ణ ప్రసాద్ తదితరులు సంతాపాన్ని తెలిపారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.